మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లేసి వచ్చారు. రోడ్లకి శంకుస్థాపన చేసి వచ్చారు. ఆ తర్వాత ఏజెన్సీని తన సొంతం కిందను చూసుకుంటున్నారు. అందులో భాగంగా అక్కడ వాళ్ళకి చెప్పులు పంపించడమా, మామిడి పళ్ళు పంపించడమా, రగ్గులు పంపించడం అలాంటివి చేయడం ద్వారా వాళ్ళతో ప్రేమని పంచుకుంటూ ఇంటరాక్షన్ పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే డోలీ లేని పరిస్థితులు తెస్తామని శపథం చేస్తున్నారు. ఈ టైంలో అది ప్రారంభించి పనులు పీక్ స్టేజ్కి వెళ్తున్న సందర్భంలో చంద్రబాబు గారు వెళ్ళి నేను అసలు ఇక్కడే పుడతాను వచ్చే జన్మ అంటే అంటూ ఆయన ఆ సెంటిమెంట్ని తన వైపుకి మలుపుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా వెంటనే ఒక రివ్యూ చేసేశారు. గిరిజన ప్రాంతాల 1000 కోట్లతో చేపట్టిన రహదారి పనులు వేగవంతం చేయమంటూ ఏది అధికారులకి ఆదేశాలు ఇచ్చేశారు. ఏదైతే అడవి తల్లి బాట పేరిట చేపట్టిన కొత్త రహదారి పనుల పురోగతి మీద ఆయన సమీక్షించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారితో పీఎం జన్మన్ పథకంతో పాటు జాతీయ గ్రామీణోపాధి హామీ పథకం ఉప ప్రణాళిక నిధులతో కలిపి మొత్తం 1005 కోట్లతో గిరిజన ప్రాంతాల రహదారి పనులు 2 దశల్లో చేపట్టామన్నట్టు విషయం చెప్పుకొచ్చారు. ఈ పనుల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2 వారాలకోసారి అధికారులు సమీక్షించి పురోగతి మీద నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.